హలో అండి, చికెన్ తహారీ ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేద్దామా. ఏ బిర్యానీకైనా సరే మనం చికెన్ పీసెస్ అనేవి పెద్దవి తీసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ప్రతి బిర్యానీకి ఏదో ఒక డిఫరెంట్ అయితే ఉంటుంది. ఈ బిర్యానీకి డిఫరెంట్ అనేది నేను లాస్ట్లో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే మనం చికెన్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా మ్యారినేషన్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు కారాలు బాగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం పెరుగు, అలాగే ఒక నిమ్మరసం బద్ద వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకుంటున్నాము, ఎందుకంటే మళ్ళీ బిర్యానీలో కూడా వేస్తాం కాబట్టి చికెన్లో ఒక స్పూన్ మాత్రమే వేసుకొని ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేలా బాగా మ్యారినేషన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. అప్పుడు మసాలా అనేది చికెన్ పీసెస్కి బాగా పడుతుంది. తర్వాత నేను ఈ చికెన్ తహారీ కోసం 3 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని మనం వాటర్ వేసుకొని బాగా నానబెట్టుకోండి. బిర్యానీ బియ్యం నానబెట్టుకోవడం వల్ల మనకి బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. తర్వాత స్టవ్ పైన ఒక బిర్యానీ బేసిన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి, ఆయిల్ వేయాలి. ఏ బిర్యానీకైనా సరే నెయ్యి వేయండి. నెయ్యి ఫ్లేవర్ అనేది బిర్యానీకి చాలా బాగుంటుంది. నెయ్యి కొంచెం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ప్యాకెట్స్ మొత్తం కలిపి ఉంటాయి కదండి బిర్యానీ సామాలు, అలా కలుపున్న ప్యాకెట్ కాకుండా ఇలా విడివిడిగా కొనుక్కున్న వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. అలాగే మనం ఉల్లిపాయ, టమాటీ, పచ్చిమిర్చి అనేవి ముందుగా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాము. సో ఆ మసాలా దినుసులు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేలోపు మన చికెన్ అనేది బాగా మసాలా పడుతుంది. సో చికెన్ తెచ్చుకొని వేసుకోవాలి. చికెన్ని వేసుకొని మొత్తం మనం మ్యారినేషన్ చికెన్ అంతా జ్యూసు అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడు మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఊరి కొద్దిసేపు చికెన్ అనేది ఉడుకుతుంది. బాగా కలుపుకోవాలి చికెన్ని. మీరు ఇందులో చూసారో లేదో నేను పచ్చిమిర్చి అయితే వేయలేదు. ఈ చికెన్ తహారాకి పచ్చిమిర్చి అనేది వెయ్యరు. మామూలుగా మనం ఉల్లిపాయలు అవి వేసుకున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటాం ఏ బిర్యానీకైనా, కానీ దీనికైతే అలా వేయము. నెక్స్ట్ చికెన్లో వాటర్ అనేది కొంచెం ఎగిరిపోయిన తర్వాత 3 గ్లాసుల రైస్కి కరెక్ట్గా 6 గ్లాసుల వాటర్ అయితే వేయండి. కరెక్ట్గా ఉడుకుతుంది. చికెన్, బిర్యానీ అన్నీ కరెక్ట్గా ఉడికిపోతాయి. వాటర్ వేసిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అనేది వేయాలి. ఇదేనండి ఈ బిర్యానీకి ఒక డిఫరెంట్ అని చెప్పాను కదా, అది ఇదే. ఈ కొత్తిమీర, పచ్చిమిర్చి అనే వాటర్లో వేస్తాము, ఉల్లిపాయలు వేపినప్పుడు అయితే వేయము. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం బాగా మరగనివ్వాలి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనం సాల్ట్ టేస్ట్ అనేది చూడాలి. ఏ బిర్యానీకైనా సరే సాల్ట్ మనం టేస్ట్ చూసినప్పుడు మనకు వాటర్ అనేది సాల్టీగా అనిపించాలి. అప్పుడు ఆ బిర్యానీలో ఉప్పు అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ మనం ఉప్పు చూసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ అయితే వేసి మూత పెట్టేసుకోవాలి. అప్పుడు బిర్యానీ అనేది కరెక్ట్గా ఉడికిపోతుంది. స్టవ్ అనేది కాసేపు హైలో పెట్టుకోవాలి. బిర్యానీ కొంచెం దగ్గరికి అయిన తర్వాత అప్పుడు మనం సిమ్లీలో పెట్టుకుంటే సరిపోతుంది. బిర్యానీ అనేది నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను చెప్తున్నాను కాదు, ఒక్కసారి ఇలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నేనైతే 2 టైమ్స్ తిన్నాను, అంత టేస్ట్గా అనిపించింది. చికెన్ పీస్ కూడా చాలా అంటే చాలా బాగా ఉడికింది. ఇన్నిసార్లు బిర్యానీ చేశాను కానీ ఈ విధంగా చికెన్ పీస్ అనేది ఎప్పుడు ఉడకలేదు. మనం ఎప్పుడు బాస్మతి రైస్ బిర్యానీ చేసినా గ్లాస్కి గ్లాసున్నర బియ్యం వేస్తాము. అలా కాకుండా ఈ చికెన్ తహారీకి కరెక్ట్గా ఒక గ్లాస్కి 2 గ్లాసులు అన్నట్టు 3 గ్లాసులకు 6 గ్లాసులు వేస్తే చికెన్ బిర్యానీ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ట్రై